కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోటలో ఉన్నటువంటి శ్రీరామకృష్ణ మినరల్స్ అంటే టీవీఎస్ మినరల్స్ దాదాపుగా అంటే ఈ యొక్క మినరల్స్కు సంబంధించినటువంటి మైనింగ్ 50 సంవత్సరాలు అంటే దాదాపు 53-54 సంవత్సరాల కింద వచ్చినటువంటిది. అంటే ఈ యొక్క మైనింగ్ అనేటువంటిది మామూలుగా 50 సంవత్సరాలకు క్లోజ్ అవుతుంది. ఇక్కడ జోషి మైన్స్ అనేటువంటిది ఈ కొండపైన ఉంది. జోషి మైన్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళ 50 సంవత్సరాల పీరియడ్ అయిపోయిన వెంటనే స్టాప్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క వెసులుబాటు ఏంటంటే ఈ యొక్క స్టాక్ పాయింట్ ఏదైతే ఉందో ఈ యార్డులో మేము స్టాక్ అమ్మడవేయలేదు, ఇంకో 2-3 సంవత్సరాలు మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వమని చెప్పేసి ఆ ఎక్స్టెన్షన్ పేరు మీద బయట నుండి అక్రమ మైనింగ్ వస్తుందనేటువంటిది అనేక ఆరోపణలు ఈ ప్రాంతంలో వెలువడుతున్నాయి. తర్వాత MDL మినరల్ డీలర్ లైసెన్స్ అనేటువంటిది ఈ దాదాపు ఎప్పుడైతే మైన్స్ క్లోజ్ అవుతుందో దాదాపు అది కూడా క్లోజ్ కావాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ యొక్క పర్మిషన్ లేకున్నా కూడా రామల్లకోట చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పుల్లగుమ్మి ఈ గ్రామాల నుండి మినరల్స్ ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఈ ఐరన్ ఉందో అది ఇక్కడికి తోలుతూ తర్వాత ఈ యొక్క మా స్టాక్ అట్లే ఉంది అని చెప్పి ఇక్కడి నుండి బిల్లులు ఈ యార్డు నుండి స్టాక్ కదిలేటప్పుడు వేరే బేదంచెర్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బిల్లులు ఇస్తూ ఈ అక్రమ మార్గం ద్వారా తరలిస్తున్న అనేక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క మైనింగ్ అధికారులు ఈ యొక్క ఏదైతే లీజ్ కు సంబంధించి విచారించి ఖచ్చితంగా దీన్ని సీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుతా ఉన్నారు. ఈశ్వరెడ్డి PM9 న్యూస్ రామల్లకోట వెల్దుర్తి మండలం.